హాయ్ అండి. పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేపి ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేయాలన్నమాట. వేపిన ఎండుమిరపకాయల్లో దాంట్లోనే కొంచెం మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక చిన్న మామిడికాయ పట్టింది నాకు, చిన్న కాయలు అనమాట. ఒక కొబ్బరి చెప్పకి ఇలా మిక్సీ పట్టేసిన దాంట్లో పౌడర్ అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసేయాలి. కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ పట్టేయాలి. మామిడికాయ తర్వాత వేసుకోవాలన్నమాట. లాస్ట్లో వేసి ఇంకో రెండు సార్లు తిప్పితే చిన్న పీసుల్లాగా ఉంటాయి మామిడికాయ పీసులు. మొత్తం నలిగిపోయి చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఏమి వేయట్లేదు, ఇలాగే చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, సూపర్. ఒకసారి